ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. దీపపు కుందుల్లో వేసిన ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా? అయితే మీ ఇంట్లో తొందరలో జరగబోయేది ఇదే. అయితే దీపం వెలిగించినప్పుడు ఒత్తులు పూర్తిగా కాలిపోతే అది దేనికి సంకేతం? అలాగే దీపారాధన చేసే సమయంలో కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దీపారాధన ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఈ వివరాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే విషయం గురించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, దీపం తేజస్తత్వానికి ప్రతీక. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనటంలో ఒక పరమార్థం ఉంది. దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు, దీపాన్ని పూజించండి అని మన పెద్దలు అన్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. అసలు దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధన వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, దేహం అనే ప్రమితలో ఆయుష్షు అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు. ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే, ఆ ఆయుష్షు అనే నూనె ఉన్నంతసేపు నిలకడగా ఉంటాం. ఆ ఆయుష్షు అనే నూనె తగ్గిపోగానే ఈ దేహం కొండెక్కుతుంది. ఎక్కడ్నుంచైతే వచ్చామో అక్కడికే లోపల జీవుడు చేరిపోతాడు. ప్రమిత అనే దేహమే మిగిలిపోతుంది. ఈలోపే మనం చేయాల్సిన సత్కర్మలు చేయాలి. ఇదే దీపారాధన యొక్క అంతరార్థం. అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది? అలాగే ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది? ఇవే కాకుండా ఇంకా అనేక సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ కూడా తమ కుటుంబం వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వెలగాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు. అది మంగళదీపం, ఈశ్వర స్వరూపం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు. త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందుకు పసుపు కాని గంధం కాని పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షితలు కాని పువ్వులు కాని ఉంచాలి. ఎందుకంటే ఇది మంగళదీపం. మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానేనో లేదంటే పూజ తర్వాతనో ఒక్కోసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది. అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తూ ఉంటారు. చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఏమవుతుందో అని అలా భయపడవలసిన అవసరం లేదు. భగవంతుణ్ణి మనసారా ఒకసారి నమస్కరించుకుని, నీవే మాకు దిక్కు, రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నువ్వే కాపాడు అని ఆ తండ్రిని ప్రార్థించి ఆ ఒత్తిని మార్చి కొత్త ఒత్తి వేసి మళ్లీ దీపాన్ని వెలిగించాలి. ఇక ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడకండి. ఇది చాలా శుభ సంకేతం. దీనివల్ల మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి చెడు జరగదు. మనం దీపాన్ని వెలిగించి దేవుడికి సమర్పిస్తాం. అందులో వేసిన ఒత్తులు పూర్తిగా ఆహుతి అయితే, అంటే పూర్తిగా కాలిపోతే, దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడని భావించండి. అంతా శుభమే జరుగుతుంది. ఇందులో ఉన్న సమస్య ఒకటే, పూర్తిగా ఆహుతి అయితే ప్రమిత మొత్తం నల్లగా అవుతుంది. శుభ్రం చేయటం కొంచెం కష్టం, అంతే. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఒత్తి మధ్యలో అంటే సగభాగం వద్ద ₹1 నాణాన్ని ఉంచండి. ఇలా చేయటం వల్ల నాణం ఉన్నంత వరకు మాత్రమే ఒత్తి ఆహుతి అవుతుంది. ప్రతిరోజు కుందితో పాటు ఆ నాణాన్ని కూడా శుభ్రపరిచి మళ్లీ ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఆ నాణంతో చిన్నపిల్లలకు దిష్టి తీసి ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టు దగ్గర కాని లేదంటే ప్రవహించే నీటిలో కాని వేయవచ్చు. ఇలా చేయటం వల్ల చిన్నపిల్లలకు చెడు దృష్టిపోయి ఆరోగ్యంగా ఉంటారు. అంతా శుభమే జరుగుతుంది. అలాగే దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగంటే అలా దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు. కాని ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు దీపారాధనకు మంచివి. మట్టి కుందులు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. స్టీలు కుందుల్లో ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు. కుందులను రోజూ శుభ్రంగా కడిగిన తర్వాతే వాటిని ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం అస్సలు పద్ధతి కాదు. కార్తీక మాసం పర్వదినాల్లో దీపారాధన చేసే భక్తులు అవకాశముంటే రాగి ప్రమిదల్లో
దీపారాధన చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. సర్వ రోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి. కుందుని ఒక పళ్ళెంలో కాని, తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. దీపారాధన చేసే ముందు పెట్టే కుందుల్లో నూనె 2 ఒత్తులు వేసుకుని సిద్ధంగా ఉండాలి. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కాని, లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏకహారతి, కర్పూరహారతి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీపారాధన నుంచి వెలిగించకూడదు. దీపారాధన చేయగానే దీపానికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. దీపపీఠ భాగం బ్రహ్మతో సమానం, స్తంభం విష్ణురూపం, ప్రమిద పరమేశ్వరుడని, దీపతైలం నాథం, ఒత్తి అగ్నిదేవుడుగాను భావన ఉంది. వెలుగు శక్తి స్వరూపం. ఒక వత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు. అమ్మవారి ముందు బియ్యం పోసి దానిమీద వెండి కుందిలో దీపారాధన చేసి తెల్ల కలువ పూలతో దీపాన్ని అలంకరించి పూజ చేస్తే తెలివితేటలు, మేధస్సు పెరిగి సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావు. దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, కొబ్బరి నూనె శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతూ ఉంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం. ఆవు నెయ్యి కాని, నువ్వుల నూనె కాని, ఆముదం కాని ఏదో ఒక తైలం శ్రేష్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధనకు శనగ నూనె అస్సలు వాడకూడదు. అలాగే దీపారాధన చేయటం ద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించటమే కాకుండా ఆనందం, శాంతి ఎప్పుడూ కూడా ఉంటుంది. జ్యోతిషి శాస్త్రం ప్రకారం ప్రతి సోమవారం, శనివారం రోజు భైరవ ఆలయంలో నూనెతో దీపారాధన చేసినట్లయితే శత్రుభయం, భయాందోళనలు లాంటివి తొలగిపోతాయి. ఈ విధంగా ప్రతినిత్యం దీపారాధన చేయటం ద్వారా అన్ని భయాలు పోయి ఆ కాంతి మీకు రక్షణ కవచం మాదిరి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన పెరగటమే కాకుండా దీపారాధన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. వీటితో పాటు దీపారాధన అన్ని శుభాలకి మూలం. ప్రతినిత్యం దీపారాధన చేయటం ద్వారా సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆదరణ కూడా పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యదేవుడికి నీటిని సమర్పించి నెయ్యితో దీపారాధన చేయటం మేలు చేకూరుస్తుంది. ఈ విధంగా చేయటం ద్వారా గౌరవ మర్యాదలు మరింత వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా సూర్య భగవానుడి ఆశీర్వాదాలు, అనుగ్రహం పొందినట్లయితే మీరు చేపట్టిన కార్యాలు, వ్యవహారాలు అన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతినిత్యం దీపారాధన చేయటం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రతి గురువారం శ్రీ మహావిష్ణువుకు నెయ్యితో దీపారాధన చేయాలి. అనంతరం ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో సానుకూలతలు పెరిగి సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కోపతాపాలు, కష్టనష్టాలు, వివాదాలు, తగాదాలు దరిచేరవు. పరిమితికి మించి సమస్యలతో ఇబ్బంది పడుతున్న తరుణంలో లక్ష్మీదేవి ముందు 7 దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆమెను కొలవటం ఎంతో మంచిది. ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తీరతాయి. అంతేకాకుండా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం దానంతటా అదే వస్తుంది. సరస్వతీదేవికి కూడా 2 దీపాలు వెలిగించి ఆమె అనుగ్రహం పొందుకుంటే తెలివితేటలు, చదువు వృద్ధి చెందుతాయి. ఇంట్లో ఎల్లప్పుడూ పవిత్రంగా, శుభంగా ఉండాలంటే బుధవారం నాడు వినాయకుడి ముందు నెయ్యితో 3 దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆయన్ను స్మరించాలి. అనంతరం అగరబత్తీలు వెలిగించి మీ కష్టాలు, సమస్యల గురించి స్వామిని వేడుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక లోటు ఉండదు. చూశారు కదండి దీపారాధనకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి. అలాగే దీపారాధన చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. ముఖ్యంగా దీపపు కుందుల్లో వేసినటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోతే అది దేనికి సంకేతం. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.